ఏబిసి అనేది ఒక ఏ అనే వ్యక్తి ఏమో రియల్ ఎస్టేట్లో పెడతాడు, బి అనే వ్యక్తి ఏమో ఒక వ్యాపారం సెటర్ తీసుకొని అందులో ఫర్నిచర్ నీట్గా చేసేసి అక్కడంతా కూర్చొని తర్వాత అది ఒక 10 లక్షలు ఆయన పెట్టుబడి, అందరు కూడా 10 లక్షలే పెడతారు. అయితే ఏ అనే వ్యక్తి వచ్చి ఇక్కడ చిల్మామిడిలా 10 లక్షలు పెట్టేసిండు. బి అనే వ్యక్తి ఆల్రెడీ ఆయన ఒక సెటర్ తీసుకున్నాడు, దానికి 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చిండు, మంచి నీట్గా ఫర్నిచర్ చేసిండు, అందులో కూర్చోవడానికి కూడా ఒక స్ప్రింగ్ సీట్ పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు. ఇంకా సి అనే వ్యక్తి ఏం చేసిండంటే ఎందుకు రిస్క్ లేకుండా మనం ఒక 10 లక్షలు ఉంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇచ్చినామనుకో వాళ్ళకు 2 రూపీస్ మనకు నెల వచ్చిందంటే హ్యాపీగా ఉండొచ్చు అని ఆయన ఆవే ఎంచుకున్నాడు. అయితే ఈయన చిల్మామిడిలో ఆల్రెడీ మనకు 10 లక్షలు పెట్టేసి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఫ్యామిలీ పిల్లలు కూడా కరెక్ట్ టైం ఇచ్చిండు, పిల్లల స్టడీ కూడా చూసుకుంటున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అవసరం అనుకుంటే ఇంకా వేరే కూడా ఆయనకు ఏదన్నా ఆదాయం గురించి ఆలోచన చేస్తున్నాడు. అయితే ఈయన షాప్ ఏదైతే పెట్టిండో ఆయన రోజు ప్రొద్దున 8 గంటలకు ఖచ్చితంగా 8 గంటలకల్లా షాప్ తీయాలి, అక్కడ క్లీన్ చేసుకోవాలి, అందులో కూర్చోవాలి, మళ్ళీ కస్టమర్ వస్తారా లేదా అని ఎదురు చూడాలి, సాయంత్రం వరకు ఏం గిరాకీ అయిందో చూసుకోవాలి, అది అడ్వాన్స్లో అవన్నీ పోగా ఈయనకి ఇంట్రెస్ట్ పడుతున్నది ఏం పడుతుందో అవన్నీ చూసుకొని ఆ బిజినెస్ స్టార్ట్ చేసినాక ఒక 3 సంవత్సరాల తర్వాత అందరు కలిసిరు. ఆయన వడ్డీ వ్యాపారం కూడా నెల ఇంట్రెస్ట్ వస్తున్నది. 1 సంవత్సరం దాకా చాలా హ్యాపీగా ఉన్నాడు. నెల ఇంట్రెస్ట్ వస్తుంది, నా డబ్బులు నాకున్న ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ అందరు కూడిరు. అయితే ఇక్కడ పెట్టిన పెట్టుబడి ఈయన ఏమున్నాడంటే ఆల్రెడీ ఈయనకు 3 సంవత్సరాలలో పెట్టిన 10 లక్షలు డబల్ అయిపోయినాయి. అక్కడ ఏదైతే బిజినెస్ మన స్టార్ట్ చేసిండో షాప్లో ఈ కరోనా అని అదని ఇదని ఆయన కూడా కొద్దిగా లాస్ అయిపోయాడు, పెద్ద బెనిఫిట్ ఏం రాలేదు. దాన్ని కూడా ఒక్కోసారి ఆయనకు చాలా ఇబ్బందులతో ఎదుర్కొన్నాడు. ఇక్కడ ఫ్యామిలీకి టైం ఇవ్వలేడు, అక్కడ దానికి టైం ఇవ్వలేక ఆయన కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తర్వాత వడ్డీ వ్యాపారస్తుడు ఏం చేయాలి, 1 ఇయర్ వరకు మంచిగా క్లియర్ ఇచ్చారు. చాలా భరోసా మనుషులు అని చెప్పేసి నేను పైసలు ఇచ్చిన, వాడు 2 లక్షలు ముంచేసిండు, ఇంకోటేమో 2 లక్షలు ముంచేసిండు, చాలా లాస్లో ఉన్నా అని చెప్పి వాళ్ళు ముగ్గురు కూడా సంభాషణ నడిచిందనమాట. అంటే మనకి ఇలా ఏమర్థమైంది, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టిన పైసలు మనం ఏడ కూర్చున్నా సరే దాని బిజినెస్ అది చేసుకుంటుంది, అది చేసుకొని నీకు డబ్బులు తెచ్చిస్తుంది. కానీ వీళ్ళు పొద్దంతా కష్టపడి ఒకరి మీద ఆధారపడి బిజినెస్ చేసి ఆ విధంగా లాస్ అయిన వాళ్ళు కోట్లు ఉన్నారు. రియల్ ఎస్టేట్ లోపల పెట్టుబడి పెట్టిన వాళ్ళు 1 రూపాయికి 2 రూపాయలు సంపాదించారు కానీ లాస్ ఎవరు కాలేదు. ఈ విషయాన్ని అందులో నాయబ్ కంపెనీ అంటే మనకు ఏ వెంచర్లో చూసినా పక్క వెంచర్ కంటే 2000 గజానికి 2000 తక్కువ ఉంటుంది. అందులో డాక్యుమెంటేషన్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఇంతవరకు ఏ డాక్యుమెంట్లో కూడా మేము కనీసం అంటే ఒక 10 సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నా నేను, ఏ డాక్యుమెంట్ కూడా రిజెక్ట్ కానీ దాంట్లో ఏదన్నా ఒడిదుడుకులు కానీ ఇంతవరకు ఎదుర్కోలేదు. మేము ల్యాండ్ చాలా క్లియర్గా ఉంటుంది. వీళ్ళు చేసే ఈ బిజినెస్ ఏదైతే పెడతారో వాళ్ళు ఫ్యూచర్ డెవలప్మెంటే ఉంటుంది. ఇప్పుడు అక్కడ కంకోల్లో వేసిర్రు, అక్కడ ఓషన్ యూనివర్సిటీ అపోజిట్, ఇప్పుడు జనసంఘం వేసిర్రు, ఆల్రెడీ నీమ్స్ పెద్ద ఫ్యాక్టరీలు ఇంటర్నేషనల్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి ఆడికి. అక్కడ నాందేడ్ హైవేకి వేసిర్రు, అక్కడ కూడా పాలిటెక్నికల్ అవన్నీ కూడా ఉన్నాయి. డెవలప్మెంట్ ఏరియాలనే ఉంటుంది, మళ్ళీ తక్కువ రేటు ఉంటుంది. మళ్ళీ ఇందులో ఇంకోటి ఏంటంటే ఒక్క ప్లాట్ అయినా సరే రిజిస్ట్రేషన్ చేసిస్తారు. అమౌంట్ కట్టినామనుకో రేపో ఎల్లుండో 2 డేస్లో మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు. చాలా వెంచర్లలో అట్లా లేదు, అమౌంట్ పెట్టినాక 10 రోజులు కావాలా, ఎండి వచ్చి ఎప్పుడో సంతకాలు పెట్టే ఇది ఉంటుంది. కాబట్టి మన వాజీ సార్ మాత్రము అందరినీ కూడా ఒక ఫ్యామిలీ లాగా మెయింటైన్ చేసిండు. నేను కూడా ఇప్పుడు చేస్తున్నా కాబట్టి వాళ్ళకి అప్పుడప్పుడు హ్యాపీగా ఉంచడానికి విదేశాలు కూడా తీసుకెళ్ళిండు. ఇప్పుడు నేను దుబాయ్ వెళ్ళి వచ్చిన, మలేషియా వెళ్ళినా, బ్యాంకాక్ వెళ్ళినా, ఇంకా కంట్రీలు అన్నీ ఆయన ద్వారా తిరిగినాం. ఎందుకంటే ఇప్పుడు కరోనాలో కానీ ఎండలో కానీ ఇప్పుడు మొన్న కూడా మేము 1 ఇయర్ బ్యాక్ చూస్తున్నాం. 1 ఇయర్ నుంచి ఏ వెంచర్లో కూడా అమౌంట్ లేదు, కానీ మన వెంచర్లో రోజు కూడా ప్లాట్లు బుక్ అయితేనే ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు అయితేనే ఉన్నాయి. అది నాయబ్ అంటే దానికి మనము మంచి నమ్మకమైన కంపెనీ ఉంది కాబట్టి భరోసాతోటి మనం పెట్టాలనుకున్న వాళ్ళము ఎంట ముందు చూడకుండా అమౌంట్ పెట్టవచ్చు, మంచిగా హ్యాపీగా ఉండవచ్చు. థ్యాంక్ యూ. ఈ టైం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం.